ఉద్యోగ గణని వాళ్ళు అర్పిస్తూ సెలవు తీసుకుంటారు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే బద్వేల్ సుందరయ్య భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సెప్టెంబర్ 8, 10 తేదీలలో కడపలో జరగనున్న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాల కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లా నాయకులు కె శ్రీనివాసులు మాట్లాడుతూ పేదలకు భూమి, ఇళ్ల స్థలాలు సాధించడంలో సంఘం పోరాటపూర్వక చరిత్రను గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగిస్తున్నామన్నారు. ఈ సమావేశాలకు జాతీయ నాయకులు, కేరళ ఎల్ఎఫ్ ప్రతినిధులు హాజరవుతున్నందున రైతులు, కూలీలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాలు సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప నగరంలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా కడప నగరంలో పెద్ద ఎత్తున కార్మిక, కర్షక, రైతు, వ్యవసాయ కూలీలతో పెద్ద ఎత్తున భారీ అనేక చట్టాలు సవరణ చేసి ఈరోజు పేదలపైన అనేక భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి మనకందరికీ తెలుసు. ఈరోజు జిల్లా అభివృద్ధి పైన, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి అన్నిటిపైన కూడా ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో చర్చించి భవిష్యత్తులో వ్యవసాయ కార్మిక సంఘం తీసుకున్నటువంటి కర్తవ్యాలపైన భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించడానికి కూడా ఒక ప్రణాళిక రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. ఈ జాతీయ కౌన్సిల్ సమావేశానికి అదేవిధంగా ముఖ్య అతిథులుగా కె విజయరాఘవన్, కేరళ లెఫ్ట్ ఫ్రంట్ మాజీ ఎంపీ గారు హాజరవుతున్నారు. అదేవిధంగా బి వెంకట్ గారు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి హాజరవుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిట్ బ్యూరో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరవుతున్నారు. కాబట్టి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుండి, ప్రతి ఊరి నుండి కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. అందులో భాగంగా బద్వేల్ పట్టణంలో ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాలు జయప్రదం చేయాలని చెప్పి కూడా కరపత్రాలు ఆవిష్కరించడం జరుగుతుంది. కాబట్టి కార్మికులు, కర్షకులు, ప్రతి ఒక్కరూ, మేధావులు, విద్యార్థులు, యువకులు ప్రతి ఒక్కరూ జయప్రదం చేసి బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎం చిన్ని, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, బద్వేల్.